అన్నిటికీ స్వాగతం. సో, ఈ మంత్ ఫిబ్రవరిలో సీఎస్‌పీ స్కీమ్స్ అనేవి రిలీజ్ అవ్వడం జరిగింది. సో, వాటి గురించి ఒకసారి మనం పూర్తిగా తెలుసుకుందాము. ఇక్కడ గనక మీరు మినీ స్టేట్మెంట్ ఏఈపీఎస్ చేసే వాళ్ళకి మినీ స్టేట్మెంట్‌లో ఒక్క ఆయుష్ పే గనక చేస్తే మీకు రూ. 90 కమిషన్ వస్తది. ఈ రూ. 90 కమిషన్‌తో పాటుగా మీరు ఈ మినీ స్టేట్మెంట్ మీద వచ్చే కమిషన్‌కి 50 పైసా మీకు అదనంగా యాడ్ అవ్వటం జరుగుతుంది. అట్ ది సేమ్ టైమ్ మీరు ఒకవేళ 2 ఆయుష్ పేలు గనక చేస్తే ఈ 2 ఆయుష్ పేలకి రూ. 180 అంటే మీకు ఒక ఆయుష్ పేకి రూ. 90 కదా. సో, 180 కమిషను ప్లస్ దాంతో పాటుగా అడిషనల్‌గా మినీ స్టేట్మెంట్ మీద మీకు రూ. 1 కమిషన్ యాడ్ అవ్వడం జరుగుతుంది. అలాగే మీకు సీఎస్‌పీ యొక్క ఆయుష్ పే బెనిఫిట్స్ కావాలి అంటే స్కాన్ చేయండి ఫస్ట్ వన్. అలాగే మీరు సబ్స్క్రిప్షన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు 2 స్కానర్ అనేది చేసుకోవచ్చు. అలాగే 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్. ఈ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్‌లో కూడా మీకు టీఎఫ్ఏలు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ మనకి రూ. 1 ఛార్జ్ పడుతుంది కదా అది ఎప్పుడు అంటే రాయనెట్ హాస్పీ షీల్డ్ ఇన్సూరెన్స్ కనుక మీరు చేస్తే మీకు రూ. 500 చేస్తే రూ. 60 కమిషను, రూ. 700 చేస్తే రూ. 84 కమిషను. దాంతోపాటు మీకు ఒక హాస్పీ షీల్డ్ కనుక చేస్తే 30 టీఎఫ్ఏలు మీకు ఫ్రీగా ఇచ్చేస్తారు ఏఈపీఎస్కి. అదే ఒకవేళ మీరు 2 హాస్పీ షీల్డ్ కనుక చేస్తే మీకు వచ్చే కమిషన్తో పాటుగా 60 టీఎఫ్ఏలు మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో, అలాగే డిఎంటీ డొమెస్టిక్ మనీ ట్రాన్స్ఫర్ దగ్గరికి వస్తే అక్కడ మీకు ఈకేవైసీ చేస్తాం కదా, మనకి రూ. 10 ఛార్జ్ పడుతుంది కదా. ఆ రూ. 10 కూడా మనం రీఫండ్ తెప్పించుకోవచ్చు. అది ఎలాగా అంటే ఒక డిఎంటీ మీరు ఇప్పుడు కస్టమర్ మీ దగ్గరికి షాప్ దగ్గరికి వచ్చారు మనీ ట్రాన్స్ఫర్కి. సో, అతనికి మనం కేవైసీ చేస్తాం కదా. సేమ్ అదే రోజు మీరు కేవైసీ చేసి అదే రోజు కనుక మీరు రూ. 5,000 కంటే రూ. 5,000 కానీ రూ. 5,000 కంటే ఎక్కువ కానీ ట్రాన్సాక్షన్ చేస్తే ఎండ్ ఆఫ్ ది డే అంటే అదే రోజు సాయంత్రానికల్లా మీకు కేవైసీ రూ. 10 మీకు రీఫండ్ ఇవ్వడం జరిగింది. అదే కస్టమర్ ఒకవేళ 5,000 ట్రాన్సాక్షన్ కాదన్నాడు అనుకోండి, 2,500 నుంచి రూ. 4,999 ఏమన్నా చేస్తే దానికి కేవైసీ రూ. 5 మీకు రీఫండ్ వచ్చేస్తుంది. ఓకే. సో, గుర్తుపెట్టుకోండి, సింగిల్ ట్రాన్సాక్షన్లో అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి. అదే సెంటర్కి అదే రోజు కేవైసీ చేసిన కస్టమర్కి మనం ట్రాన్స్ఫర్ చేస్తే సరిపోద్ది. ఇంకా రెండోది మీరు గమనించినట్లయితే ఈ డిఎంటీలో జనవరితో పోలిస్తే మనకి ఫిబ్రవరిలో 0.05% కమిషన్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఓకే. సో, అలాగే మనం ఎన్ఎస్డిఎల్ పాన్ కార్డ్, ఈ ఎన్ఎస్డిఎల్ పాన్ కార్డ్ అనేది మీకు ఎవరైతే ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరికి కూడా ఎన్ఎస్డిఎల్ పాన్ కార్డ్ ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. ఇది రూ. 199 వర్త్. ఇది అలాంటిది మీకు ఫ్రీ ఇచ్చేస్తున్నారు. మీరు యాక్టివేషన్ చేసుకోండి ఈ ఫిబ్రవరి ఎండింగ్ లోపు. అలాగే ఫిబ్రవరి ఎండింగ్ లోపు సక్సెస్ఫుల్గా ఒక పాన్ కార్డ్ అప్లికేషన్ కనుక మీరు కంప్లీట్ చేస్తే మీకు ఫ్రీగా మీరు లైఫ్ లాంగ్ యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు యాక్టివేషన్ చేసేసుకొని పాన్ కార్డ్ ఏం చేయలేదనుకోండి, నెక్స్ట్ మంత్ మీకు రూ. 199 ఛార్జ్ పడుతుంది. సో, దయచేసి మీరు యాక్టివేషన్ చేసుకున్న తర్వాత కనీసం ఒక్క కార్డ్ అన్నా మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయండి. ఇంకా మొబైల్ రీఛార్జ్కి వస్తే ఈ మొబైల్ రీఛార్జ్లో మీరు కొత్తగా సర్వర్లు తీసుకురావడం జరిగింది. పాత సర్వర్లు సక్సెస్ రేట్ తక్కువ. సో, కాబట్టి ఆ సర్వర్లను మనం పక్కన పెట్టేసేసి కొత్త సర్వర్లు తీసుకొచ్చాము. సక్సెస్ రేట్ ఎక్కువ, అలాగే విత్ హై కమిషన్ కూడా. సో, మీరు ఇక్కడ గమనించుకోవచ్చు, మనకి బిల్డర్స్ రీఛార్జ్లో కానీ పైప్ 1, పైప్ 2లో కూడా మనం ఎంత చేస్తే మనకి ఎంత కమిషన్ వచ్చింది ఏంటి అనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో, అక్కడున్న సర్వర్లను బట్టి మీరు రీఛార్జ్లు చేసుకోవచ్చు. అలాగే పవర్ బిల్స్ కూడా మనం పే చేయవచ్చు. మనకి 0.16% మనకి కమిషన్ వస్తుంది. సిస్టమ్ యూజ్ చేసే వాళ్ళైతే బీబీపీఎస్ అనే ఆప్షన్ ఉంటుంది అక్కడ, అందులో చేయండి. మొబైల్ యాప్లో చేసే వాళ్ళకైతే బీబీపీఎస్ ప్లస్ అని ఉంటుంది, అందులో చేయండి. ఇంకా ఎల్ఐసి బిల్ పేమెంట్స్కి వస్తే మనకు అందులో కూడా మీకు కమిషన్ వస్తుంది. 0.12% కమిషన్ రావడం జరిగింది. సో, ఇది కూడా మీరు మొబైల్లో చూస్తే కనుక బీబీపీఎస్ ప్లస్ అనే ఆప్షన్తో చూపించింది మీకు. అలాగే సిస్టంలో అంటే మనకి వెబ్లో అయితే బీబీపీఎస్ అనే ఆప్షన్లో చూపించింది. ఓకే. సో, హ్యాపీ సెల్లింగ్. థ్యాంక్ యూ.